ఓం శాంతి. బాబా జ్ఞాన రత్నాలని నింపి నింపి పిల్లలకు ఇస్తూ ఉన్నారు. ఇదే జ్ఞానం యొక్క స్మరణలో సదా సంతోషంగా ఉండాలి అంటారు. మీరు ఇతరుల చింతన చేయకండి. ఇతరులు ఎలా ఉన్నారు, వారి స్థితి ఎలా ఉంది, ఇవి చూడకండి. ఈ జ్ఞానం యొక్క మస్తీలో ఆనందంలో ఉండండి అన్నారు బాబా. ఎందుకంటే ప్రపంచమంతా అజ్ఞానంతో ఉంది, అంధకారంలో ఉంది, దుఃఖంలో ఉంది. మీరు జ్ఞానంతో సంతోషంగా ఉండండి అన్నారు. ఇది 8th మే మురళి. मीठे बच्चे विश्व की सभी आत्माएं अनजान और दुखी है. మధురమైన పిల్లలు, విశ్వంలోని సర్వ ఆత్మలు అజ్ఞానంలో దుఃఖములో ఉన్నారు. ఆప్ ఉన్ పర్ ఉపకార్ కరో, మీరు వారిపై ఉపకారం చేయండి. బాప్ కా పరిచయ దేకర్ ఖుషీ మే లావో, బాబా పరిచయమును ఇచ్చి సంతోషంలోకి తీసుకురండి. ఉన్కి ఆంకే కోలో, వారి కళ్ళను తెరవండి, వారికి కనువిప్పు కలిగించండి. బాబా మొత్తం విశ్వంలో ఉన్నటువంటి ఆత్మల అజ్ఞానాన్ని, దుఃఖాన్ని మీరు దూరం చేసి వారిపై ఉపకారం చేయండి అంటున్నారు. తండ్రి పరిచయం ఇవ్వడమే వారికి ఉపకారం చేయటం, సంతోషంలోకి తీసుకురావటం, వారికి మూసుకున్న జ్ఞాన నేత్రాన్ని తెరిచేలాగా చేయటం. ప్రశ్న, కిసి భీ సెంటర్ కి వృద్ధి కా ఆధార్ క్యా హై? ఏదైనా ఒక సెంటర్ వృద్ధి చెందాలి అంటే దానికి ఆధారం ఏమిటి? జవాబు, నిస్వార్థమైన సత్యమైన హృదయం యొక్క సేవ. మీరు సేవ యొక్క అభిరుచితో ఉంటే మీ హుండీ నిండుతూ ఉంటుంది. ఎక్కడైతే సర్వీస్ జరుగుతుందో అక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలి. అడగడంతో ఏమీ జరగదు. మాంగనా కిసి సే భీ నహీ హై, మీరు ఎవ్వరిని ఏది అడగకూడదు. మాంగనేసి మర్నా బల, అడగటం కన్నా చావటం మేలు. ఆపే హీ సబ్ కుచ్ ఆయేగా, దానంతటదే మొత్తం వస్తుంది, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. తుమ్ బాహర్ వాలం కి తరహ చందా ఇక్కట్టా నహీ కర్ సక్తే, మీరు బయటి వాళ్ళలాగా చందా మాత్రం తీసుకోలేరు. మాంగనేసే సెంటర్ జోర్ నహీ బరేగా, మీరు అడగడంతో సెంటర్ ఊపందుకోదు, అంటే సెంటర్ జోరుగా ముందుకు వెళ్ళదు. అందుకే అడగకుండానే సెంటర్ని స్థిరంగా నిలబెట్టండి. అడగకండి, మీరు మీ హుండీ ఆటోమేటిక్గా నిండుతూ ఉంటుంది. మీరు హార్ట్ఫుల్గా సేవ చేయండి, హృదయపూర్వకంగా చేయండి. అలా చేస్తే హుండీ ఆటోమేటిక్గా నిండుతుంది. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు ఇక్కడ కూర్చున్నారు. బుద్ధిలో జ్ఞానం ఉంది. कैसे शुरू में हम ऊपर से आते हैं, जैसे विष्णु अवतरण का एक खेल दिखलाते हैं. ఎలా మనం పై నుండి మొదట క్రిందికి వస్తామో పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ విధంగా విష్ణు అవతరణ అనేటువంటి ఒక ఆటను చూపిస్తారు. విమానం పైన కూర్చొని క్రిందకు వచ్చినట్టుగా చూపిస్తారు. గరుడ వాహనం పైన విష్ణుమూర్తి విహరిస్తాడని చూపిస్తారు కదా, అందుకే విమానం పైన కూర్చొని ఎలా క్రిందకు వస్తాడో చూపిస్తారు. ఇప్పుడు మీరు పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. అవతారం అలాంటివేమీ కూడా అసలు లేవు. ఇదంతా ఇలా చూపించడం కూడా రాంగే. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, మేం ఆత్మలం వాస్తవంగా ఎక్కడ ఉండేవారిమి, ఎలా పైనుండి క్రిందకు వచ్చాం, ఎలా 84 జన్మల యొక్క పాత్ర వహిస్తూ పతితంగా అయ్యాం, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎలా పావనంగా పవిత్రంగా అవుతున్నాం. ఇవన్నీ మీ స్మృతిలో ఉండాలి. బాబానే అర్థం చేయిస్తున్నారు. కల్పం యొక్క ఆయుష్నైతే వారు చాలా పొడిగించారు. చాలా ఎక్కువ లెంతీ సమయం ఇచ్చిన కారణంగా సహజమైన విషయం కూడా మనుషులకు అర్థం కావట్లేదు. అందుకే దీన్ని బాబా అంధశ్రద్ధ అని అంటారు. ఏవైతే ఇతర ధర్మాలు ఉన్నాయో అవి ఎలా స్థాపించబడతాయి అనేది కూడా మీ బుద్ధిలోనే ఉంది. మీకు తెలుసు, పునర్జన్మలను తీసుకుంటూ తీసుకుంటూ పాత్ర వహిస్తూ ఇప్పుడు అంతిమానికి వచ్చి చేరుకున్నారు. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ నాలెడ్జ్ పిల్లలైన మీలోనే ఉంది. ప్రపంచంలో ఇంకెవరిలోనూ ఈ జ్ఞానం లేనే లేదు.
5,000 సంవత్సరాల పూర్వం స్వర్గం ఉండేది అని చెప్తారు. కానీ ఆ స్వర్గం ఎలా ఉండేది అది మాత్రం తెలుసుకోలేరు. నిజంగా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క రాజ్యం ఉండేది కదా. మరి ఆ దేవీ దేవతల రాజ్యము ఏ కాలంలో ఉండేది అనేది వారికి తెలియదు. ఏమీ తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. మీరు అర్థం చేసుకుంటున్నారు, ఇంతకుముందు మాకు కూడా బాబా చెప్పేంత వరకైతే తెలియదు అని. ఇతర ధర్మాల వారు ఇలా ఏమైనా చెప్పగలుగుతారా? ఎందుకంటే వారి ధర్మస్థాపకులకు కూడా ఈ విషయాలు తెలియదు కదా. వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు? మరి ఇప్పుడు మీరు తెలుసుకొని నాలెడ్జ్ఫుల్గా అయ్యారు. మొత్తం ప్రపంచమంతా అజ్ఞానంతోనే ఉంది. మనం ఎంత తెలివిగల వారిగా, వివేకవంతులుగా అయ్యాం. మళ్ళీ ఇప్పుడు తెలివి తక్కువగా అజ్ఞానంలో ఉన్నారు. మనుషులై ఉండి, యాక్టర్స్ అయి ఉండి మొత్తం స్టోరీ గురించి తెలియకపోతే ఏమంటారు? నాలెడ్జ్ ప్రభావం చూడని మీ పైన ఎలా పడిందో. ఈ విషయాలు మీరే తెలుసుకున్నారు. పిల్లలు ఈ విషయాలన్నిటినీ తెలుసుకున్న సంతోషంలో గద్గదమవుతూ ఉండాలి. ఎవ్వరికీ తెలియనటువంటి రహస్యాలు మాకు తెలుసు అని ధారణ జరిగితే లోపల సంతోషం కూడా కలుగుతుంది. మీకు తెలుసు మొట్టమొదట మీరు ఎలా వచ్చారు, ఎలా శూద్ర కులం నుండి బ్రాహ్మణ కులానికి ట్రాన్స్ఫర్ అయ్యారు, సృష్టి చక్రం అంతా ఎలా తిరుగుతుంది. ఇవన్నీ ప్రపంచంలో మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. లోపల మీ జ్ఞాన డాన్స్ నడుస్తూ ఉండాలి, జ్ఞాన నాట్యం చేస్తూ ఉండాలి. బాబా ఎంత వండర్ఫుల్ నాలెడ్జ్ని ఇచ్చారు. ఈ నాలెడ్జ్తో మేము వారసత్వాన్ని పొందుతూ ఉన్నాం. రాసి కూడా ఉంది కదా, రాజయోగంతో రాజాది రాజులుగా నేను మిమ్మల్ని తయారు చేస్తాను అని. కానీ కొందరికి అర్థమే కాదు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం రహస్యం అంతా ఇమిడి ఉంది. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతున్నారు. ఈ మంత్రం కూడా మీ బుద్ధిలో ఉంది. మీరే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. మళ్ళీ నెమ్మది నెమ్మదిగా క్రిందకి దిగుతూ వస్తారు. ఎన్ని పునర్జన్మలు తీసుకుంటారు? చక్రం అంతా చుట్టి రావాలి కదా. ఈ నాలెడ్జ్ బుద్ధిలో ఉన్న కారణంగా మీరు చాలా సంతోషంలో ఉంటారు. ఇతరులకు కూడా ఈ జ్ఞానం ఎలా లభిస్తుంది? ఈ ఆలోచనలు మీరే చెయ్యాలి. అందరికీ జ్ఞానాన్ని అందించే బాధ్యత మాపైనే ఉంది. ఇప్పుడు సూర్యుడే కదా మొత్తం ప్రపంచానికి వెలుగునిచ్చేవాడు. నేనొక్కడినే ఇవ్వడం ఎందుకు అని సూర్యుడు అస్తమించినట్టే ఉంటే ఎప్పుడు ఎలా ఉంటుంది? సూర్యుడు నిత్యం ప్రకాశిస్తూ వెలుగునిస్తూనే ఉన్నాడు అలాగే. ఎందుకంటే సోర్స్ అదొక్కటే మొత్తం ప్రపంచానికి, ఇంకొకటి లేదు వెలుగునివ్వడానికి. అలాగే జ్ఞాన ప్రకాశాన్ని అందించడానికి కూడా బాబా నన్నే నిమిత్తం చేశాడు. నేను అందించాలి, ప్రతి ఒక్కరికి జ్ఞానం యొక్క విషయాలు నేను చెప్పాలి అని అనుకోవాలి. ఇంతమందికి మనం పరిచయం ఇవ్వాలి కదా. మరి బ్రాహ్మణులే నిమిత్తమై ఉన్నారు అందరికీ బాబా యొక్క సందేశాన్ని ఇవ్వడానికి. మీరు అందరిపైన ఉపకారం చెయ్యాలి. బాబా కూడా ఉపకారం చేస్తూ ఉన్నారు కదా. ఇంతకుముందు పూర్తి అంధకారంలో, అజ్ఞానంలో ఉండేవారు. బాబా సదా సుఖీగా చేస్తున్నారు. బాబా మన కళ్ళు తెరిచారు. మరి సంతోషంగా ఉంది కదా. సేవ చేసే అభిరుచి ఎవరికైతే ఉంటుందో వారికి లోపల అనిపిస్తుంది, నిజంగా ఎంత మంచి విషయాలు తెలుసుకున్నాము, ఇవి అందరికీ తెలియచేయాలి అని చాలా సంతోషం ఉండాలి. మరి మేము ఆత్మలం ఎక్కడ ఉండేవారిమి, ఎలా వచ్చాము, ఎలా పాత్రను అభినయిస్తూ ఉన్నాము, ఇవన్నీ చాలా ఉన్నతమైన విషయాలు. ఎలా రావణ రాజ్యం మొదలైంది, ఇవి బుద్ధిలో రావాలి. భక్తి జ్ఞానం రెండిటికి, రాత్రికి పగలికి ఉన్న తేడా ఉంది. మొదట్లో భక్తి ఎవరు చేశారు? అసలు మొట్టమొదట భక్తిని ప్రారంభించింది ఎవరు? మీరే చెప్తారు మొట్టమొదట మేమే వచ్చి చాలా భక్తి చేశాము అని. మీరంటారు మొట్టమొదట మేము సృష్టిలోకి వచ్చినప్పుడు చాలా సుఖంగా ఉండేవారిమి, ఆ తర్వాత భక్తి చేస్తూ వచ్చాము అని. మరి పూజ్యులకు, పూజారికి రాత్రికి పగలికి ఉన్న తేడా ఉంది. మీ వద్ద ఎంత జ్ఞానం ఉంది, మీకు చాలా సంతోషం కలగాలి. ఎలా 84 జన్మల చక్రంలో తిరుగుతూ వచ్చాము, ఎలా 84 జన్మలకి మనుషులు 84 లక్షలు అని భావించారు. ఈ మిస్టేక్స్ అన్నిటినీ మీరే సరిదిద్దాలి అంటున్నారు. ఇంత చిన్న విషయంలోనే ఎంత తేడా చూపించేశారు. ఇతని చోటిసి బాత్ పి కిసికి ధ్యాన్ మీ నహీ ఆతీ హై. ఈ చిన్న విషయం కూడా ఎవరి బుద్ధిలోకి రావటం లేదు.
లక్షల సంవత్సరాలని పోల్చడంతో ఎంత తేడా వచ్చేస్తుంది? లక్షల సంవత్సరాలతో పోల్చినప్పుడు బాబా చెప్తున్న 84 జన్మలు అనేవి 1-2 రోజుల్లాగే అనిపిస్తాయి. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల జన్మలు అని రాసేశారు. బాబా మాత్రం 84, 85 కాదు, 185 కాదు, పోనీ 85 పక్కన ఒక్క 0 చేర్చడము కాదు, 84. మరి ఎంత తేడా వచ్చేస్తుంది అంత ఎక్కువగా చెప్పుకోవడంతో? లక్షల సంవత్సరాల విషయంతో పోలిస్తే మాత్రం ఇవి 84 జన్మలు 1-2 రోజులుగానే అనిపిస్తాయి. మంచి మంచి పిల్లల బుద్ధిలో కూడా ఈ చక్రం తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే మీరు జ్ఞానాన్ని ఇతరులకి పంచడానికి నిమిత్తంగా ఉన్నారు. మీరే స్వదర్శన చక్రధారీలు. సత్యుగంలో ఈ నాలెడ్జ్ ఉండదు కదా. స్వర్గానికి ఎంత మహిమ ఉంది, కేవలం భారతదేశానికే ఆ మహిమ జరిగింది. భారతావనిలో భగవంతుడు అవతరించి దీన్ని స్వర్గభూమిగా మార్చారు. అందుకే స్వర్గానికి కూడా మహిమ ఉంది. జో థా వా ఫిర్ బన్నా హీ హై. ఒకప్పుడు ఏ స్థితిలో అయితే ఈ భారతదేశం ఉండేదో అలా మళ్ళీ తయారయ్యేదే ఉంది. బయటికి చూడడంతో ఏమీ కనబడదు, కానీ సాక్షాత్కారం జరుగుతుంది. మీకు తెలిసి పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తం అవుతుంది. మళ్ళీ నెంబర్ వారీగా మనం కొత్త ప్రపంచంలోకి వస్తాం. ఆత్మలు ఎలా వచ్చి పాత్ర వహిస్తాయో అది మీరే అర్థం చేసుకుంటున్నారు. ఆత్మలేమి అలా పైనుండి క్రిందికి దిగి రావడం అట్లాంటిదేమీ ఉండదు. నాటకాల్లో చూపిస్తారు కదా, ఒక తాడుతో పైనుండి క్రిందకి వచ్చేస్తున్నట్టుగా. आत्मा को तो इन आंखों से कोई देख भी ना सके. యాక్చువల్గా అయితే ఆత్మను ఈ కళ్ళతో ఎవ్వరూ చూడలేరు. ఆత్మ ఎలా వస్తుంది, చిన్న శరీరంలో ఎలా వచ్చి ప్రవేశిస్తుంది, ఇవన్నీ చాలా వండర్ఫుల్ ఆటలు. ఇది ఈశ్వరీయ చదువు. నాటకాల్లో పైనుండి ఆత్మలు అలా వచ్చేసి క్రింద ఒక శరీరంలో ప్రవేశించినట్టు లేకపోతే క్రిందకు వచ్చినట్టు అలా చూపిస్తూ ఉంటారు. వాస్తవంగా అలా పైనుండేమీ రావు అంటున్నారు. ఆత్మను కళ్ళతోనే ఎవరు చూడలేరు. ఆత్మ ఎలా వస్తుందో, ఎలా శరీరంలో ప్రవేశిస్తుందో ఇదంతా వండర్ఫుల్ ఆట. ఇది ఈశ్వరీయ చదువు. దీంట్లో మీరు చింతన బాగా చెయ్యాలి. అంటే జ్ఞానం యొక్క మంతన చింతన నడుస్తూ ఉండాలి. రాత్రి పగలు ఆలోచనలు చేస్తూ ఉండాలి అంటున్నారు. హమ్ हर एक बार समझ लेते हैं, जैसे कि देख लेते हैं फिर वर्णन करते हैं. మనం ఒక్కసారి అర్థం చేసుకుంటాము, తర్వాత చూస్తాము, తర్వాత వర్ణిస్తాం. ఆగే జాతి వాలే లోగ్ బహుత్ చీజే నికాల్ దేతే थे. ఇంతకుముందు గారడి చేసేవాళ్ళు అంటే ఇంద్రజాలం చేసేటువంటి వారు చాలా వస్తువులను తీసి చూపిస్తూ ఉండేవారు. చేతిలో నుండి అలా పిడికిలు మూసేసి తెరిచి ఒక పావురాన్ని చూపించేవారు, ఇంకేదో వస్తువుని చూపించేవారు. అలా బాబాను కూడా ఇంద్రజాలికుడు, రత్నాగరుడు, సౌదాగరుడు అంటే వ్యాపారి అని అంటారు. ఆత్మలో మొత్తం జ్ఞానం ఉంటుంది. ఆత్మనే జ్ఞాన సాగరంగా అవుతుంది. భలే అంటారు పరమాత్మ జ్ఞాన సాగరుడు అని. కానీ పరమాత్ముడు ఎవరు? పరమాత్ముడు కూడా ఒక ఆత్మే. మరి పరమాత్ముడు ఇంద్రజాలికుడు. ఇది ఎవరికీ తెలియదు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు ఈ విషయం. ఇప్పుడు బాబా వచ్చి దేవతగా చేస్తూ ఉన్నారు. లోపల ఎంత సంతోషం ఉండాలి. ఒక బాబాయే నాలెడ్జ్ ఫుల్. బాబాని మనకు చదివిస్తూ ఉన్నారు. ఇది కేవలం పిల్లలు మీకు మాత్రమే తెలుసు. చూడండి, ఎవరైనా ఎవరికి చెప్పనటువంటి సీక్రెట్ చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరికి తెలియదు, ఇది నాకు మాత్రమే తెలుసు అని. మరి అలాంటివి బాబా ఎన్ని చెప్తున్నారు మనకి. ఇంకెవ్వరూ ఇలాంటి జ్ఞానం వినిపించలేరు. బాబా అంటారు, నేనైతే సత్యతేతాయుగాల్లో రాను, కానీ వాటి జ్ఞానం మాత్రం పూర్తిగా నా లోపల ఉంటుంది. సత్యుగంలో ఏవి ఎలా ఉంటాయో అన్ని బాబానే తెలియజేస్తారు. బాబా చెప్తారు మనకు తెలియదు. మనం 2 యుగాలు ఉండి వచ్చి కూడా ఆ యుగాల్లో పాత్ర వహించి కూడా మర్చిపోయాం. బాబా మాత్రం సత్యుగంలో రారు, త్రేతాయుగంలో రారు, కానీ అక్కడ విషయాలన్నీ చెప్తారు. మీరు పాత్ర వహిస్తారు, మీకేమీ తెలియదు, కానీ పాత్ర వహించని నాకు మాత్రం అన్ని అద్భుతాలు తెలుసు అంటున్నారు.
మరి వండర్ఫుల్ బాబా కదా. हम जो पाठ जारी है हम कुछ नहीं जानते और बाप में कितनी सारी नॉलेज है. మొత్తం 84 జన్మలు తీసుకునేది మనము, పాత్రధారిగా ఉన్నది మనము, కానీ మనకేమీ వాటి అవగాహన జ్ఞానం లేదు. షో బాబా కేవలం గెస్ట్ పాత్రనే పోషిస్తారు, కానీ బాబాలో ఎంత జ్ఞానం ఉంది. బాబా అంటారు, నేనేమైనా సత్యత్రేతాయుగాల్లో వస్తానా, నేను నా అనుభవం వినిపించడానికి? డ్రామా అనుసారంగా చూడకుండా కూడా, అనుభవం చేయకుండా కూడా నా లోపల మొత్తం నాలెడ్జ్ ఉంది అంటున్నారు. నిజంగా బాబా వచ్చేమైనా అక్కడి అనుభవం పొందుతారా? బాబా ఏమైనా ప్రాక్టికల్ గా వచ్చి చూస్తారా? చూడరు. అయినా కూడా నాలో మొత్తం జ్ఞానం ఉంది అంటున్నారు బాబా. జ్ఞాన సాగరుడు కదా, ఎంత వండర్ ఉంది. బాబా పాత్ర వహించకపోయినా మొత్తం పాత్రనంతా అర్థం చేయిస్తూ ఉన్నారు. అందుకే బాబాను నాలెడ్జ్ ఫుల్ అంటారు. మరి బాబా చెప్తున్నారు ఇప్పుడు, మీటే మీటే బచ్చో అప్నీ ఉన్నతి కర్నీ హే తో అప్నీ కో ఆత్మ సంజో. మధురాతి మధురమైన పిల్లలు స్వోన్నతి చేసుకోవాలి అనుకుంటే స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇది ఒక ఆట. మీరు మళ్ళీ ఇటువంటి ఆట ఆడతారు, దేవీ దేవతగా అవుతారు. మళ్ళీ అంతిమంలో చక్రం చుట్టి వచ్చి సాధారణమైన మానవులుగా మారిపోతారు. వండర్ ఉంది కదా. బాబాలో ఈ నాలెడ్జ్ ఎక్కడి నుండి వస్తుంది అని ఆశ్చర్యం కలుగుతుంది కదా. వారికైతే ఒక గురువు కూడా లేరు. డ్రామానుసారంగా ముందు నుండే బాబాలో మొత్తం పాత్రలంతా ఇమిడి ఉంటాయి. మొత్తం బాబా వహించే రోల్, మనందరి పాత్రల యొక్క జ్ఞానం బాబాలో ఉంటుంది. దీనిని ఏమంటారంటే సృష్టిలో వింత అంటారు. ప్రతి విషయం వండర్ఫుల్లే. మరి బాబా కూర్చొని కొత్త కొత్త విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. ఇటువంటి తండ్రిని ఎంత జ్ఞాపకం చేయాలి? 84 జన్మల చక్రాన్ని కూడా జ్ఞాపకం చేయాలి. ఈ రహస్యం కూడా బాబానే అర్థం చేయించారు. విరాట్ రూపం యొక్క చిత్రం కూడా ఎంత బాగుంటుంది. లక్ష్మీనారాయణుడు లేక విష్ణుమూర్తి యొక్క చిత్రాన్ని తయారు చేస్తారు, చూపిస్తారు. 84 జన్మల్లోకి వీరు ఎలా వస్తారు అనేది మీరు మెట్ల చిత్రం ద్వారా తెలియచేయండి అంటున్నారు. మనమే దేవతలుగా, మళ్ళీ క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతాం. ఇవి స్మరణ చేసుకోవడంలో ఏమీ ఇబ్బంది లేదు అంటున్నారు. బాబా నాలెడ్జ్ ఫుల్. బాబా ఎవరి ద్వారా అయినా చదువుకున్నారా? కొన్ని శాస్త్రాలు కూడా చదవలేదు. ఏమీ చదవకపోయినా, గురువులు లేకపోయినా మొత్తం జ్ఞానమంతా తన బుద్ధిలో ఉంది. ఇలా ఎక్కడైనా ఎవరిలైనా ఉంటుందా? ఉండదు. కానీ శివబాబా స్పెషల్. బాబా ఎంత మధురమైన వారు. భక్తి మార్గంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని మధురంగా భావిస్తూ వచ్చారు. ఎవరికి ఎవరు నచ్చితే వారినే పూజిస్తూ వచ్చారు. బాబా ఇప్పుడు అన్ని రహస్యాలు అర్థం చేయిస్తున్నారు. ఆత్మనే ఆనంద స్వరూపం. మరి ఆత్మనే దుఃఖం రూపం పొంది చీచీగా అవుతుంది. భక్తి మార్గంలో మీకు ఏమీ తెలిసేది కాదు. ఊరికే మహిమ చేస్తూ వచ్చేవారు కానీ అర్థం తెలుసుకునేవారు కాదు. ఇదంతా వండర్ఫుల్ ఆట ఉంది. మొత్తం ఆటంతా బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇన్ని చిత్రాలు ఉన్నాయి, మెట్లను చూపించారు, కానీ ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, అంటారు. జ్ఞానమైతే యథార్థ రీతిగా మీరు అందించాలి. కానీ కామం మహాశత్రువు అని చెప్పగానే, దీనిపైన విజయాన్ని పొందాలి అని చెప్పగానే డల్ అయిపోతారంట, స్లో అయిపోతారు కొంచెం. అప్పటి వరకు బాగుంది బాగుంది అంటారు, పవిత్రత విషయాన్ని తీసుకురాగానే కొంచెం డల్ అయిపోతారు. మీరు ఎంత అర్థం చేయిస్తూ ఉంటారు, అయినా కూడా అర్థమే చేసుకోరు. ఎంత శ్రమ చేయాల్సి వస్తుంది. మీకు తెలుసు కదా, కల్ప క్రితం ఎవరెంత అర్థం చేసుకున్నారో ఇప్పుడు అంతే అర్థం చేసుకుంటారు. దైవీ పరివారంలోని వారు ఎవరైతే ఉంటారో సభ్యులు, వాళ్ళే ఇప్పుడు తయారవుతారు, ధారణ చేస్తారు. మీకు తెలుసు, శ్రీమతం అనుసారంగా రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. బాబా యొక్క డైరెక్షన్ ఇది. ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేయండి అని బాబా డైరెక్షన్ ఇస్తున్నారు. అందరినీ మీ సమానంగా చేయండి అని.
బాప్ సబ్ జ్ఞాన్ సునా రహే హే. బాబా మొత్తం జ్ఞానమంతా వినిపిస్తూ ఉన్నారు, మీరు కూడా వినిపిస్తూ ఉన్నారు. అది తప్పనిసరిగా శివబాబా యొక్క రథం కూడా వినిపించగలుగుతుంది కదా. కానీ తనని తాను గుప్తం చేసుకుంటూ ఉంటుంది. అంటే బ్రహ్మ ఆత్మ ఎప్పుడు గుప్తంగా ఉంటారు. తుమ్ శివబాబా కోహి యాద్ కర్తే రహో. బ్రహ్మ బాబా ఎప్పుడు ఏమనేవారు, మీరు శివబాబాని జ్ఞాపకం చేయండి. ఇన్కీతో ఉపమా భీ నహీ కర్నీ హై. ఈ బ్రహ్మాత్మదైతే మహిమ కూడా మీరు చేయకూడదు అంటున్నారు. సర్వుల సద్గతి దాత, మాయ సంఖ్యల నుండి విడిపించేవారు ఒక్క శివబాబానే. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు. ఇది కూడా పిల్లలకి తప్ప ఇంకెవరికి తెలియదు. మనుషులకు ఇది తెలియట్లేదు రావణుడు అంటే ఎవరు అని. ప్రతి సంవత్సరం కాలుస్తున్నారు. మరి దిష్టి బొమ్మ అయితే తయారు చేస్తారు, శత్రువని అనుకుంటారు. మరి ఎక్కడైనా అంతే కదా. ఎవరిది దిష్టి బొమ్మ తయారు చేస్తారు, ఎవరైతే నచ్చరో, ఎవరైతే ఇష్టం ఉండదో, ఎవరినైతే శత్రువు అనుకుంటారో వాళ్ళది తయారు చేస్తారు. తయారు చేసి నడి రోడ్డులో కాలుస్తారు. మీకు తెలుసు కదా, రావణుడు పెద్ద శత్రువు మొత్తం ప్రపంచానికి, ప్రత్యేకంగా భారతదేశానికి. అందుకే రావణుని యొక్క బొమ్మను తయారు చేసి అందరూ కలిసి కాలుస్తారు. ఎందుకంటే రావణుడు చాలా దుఃఖితులుగా, నిరుపేదలుగా చేశాడు కదా. 5 వికారాలనే రావణుని యొక్క పంజాలో, రావణుని పంజరంలో అందరూ చిక్కుకుపోయారు. పిల్లలకి ఇప్పుడు లోపల అనిపించాలి, ఎలా అందరినీ మేము విడిపించాలి, ఈ రావణ సంఖ్యల నుండి అందరినీ ముక్తులుగా చేయాలి అని. సర్వీస్ చేయండి మీరు, అన్ని ఏర్పాట్లు జరుగుతాయి అంటున్నారు. ఎక్కడెక్కడ సేవ బాగా జరుగుతుంది అనిపిస్తుందో అక్కడ సేవ కోసం ఏర్పాట్లు కూడా చేయాలి. సత్యమైన హృదయంతో, నిస్వార్థమైన భావంతో సేవ చేయాలి. బాబా అంటారు, ఇటువంటి పిల్లల యొక్క హుండీని నేను నింపుతాను. సత్యమైన హృదయంతో సేవ చేసే పిల్లల హుండీని నేను నింపుతాను అంటున్నారు. డ్రామా మే నోంద్ హే. డ్రామాలో ఇది ఇమిడి ఉంది. సర్వీస్ యొక్క మంచి ఛాన్స్ ఉంది. అంటే ఇంకా అడగాల్సిన అవసరం లేదు, వెళ్ళండి సేవ చెయ్యండి అంటున్నారు. ఎక్కడైనా సర్వీస్ కోసం స్కోప్ బాగా ఉంది అని అనిపిస్తే చెయ్యండి అంటున్నారు. సర్వీస్ చేస్తూ ఉండండి, ఎవరిని ఏమీ అడగకండి. అడగటం కన్నా చావటం మేలు. స్వతహాగానే మీ వద్దకు అందరు వస్తూ ఉంటారు. అడగటంతో సెంటర్ అంతా జోరుగా ముందుకేమీ వెళ్ళదు అంటున్నారు. అడగడంతో సెంటర్లో సేవ కూడా తగ్గిపోతుంది. అడగకుండానే మీరు సెంటర్ అన్నిటినీ నిలబెట్టండి అంటున్నారు. అంటే స్థిరంగా నిలబెట్టండి సెంటర్స్ని, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందులో శక్తి ఉంటుంది. ఏ విధంగా బయటి వాళ్ళు చందాలు వసూలు చేస్తారు, మీరు అలా అస్సలు చేయకూడదు. మనుషులనైతే భగవంతుడు అనలేం కదా. జ్ఞానం అనేది బీజం వంటిది. బీజ రూపుడైన బాబా కూర్చొని జ్ఞానాన్ని ఇస్తున్నారు. బీజాన్ని నాలెడ్జ్ఫుల్ అంటారు కదా. ఇక్కడ జడమైన బీజాలైతే మాట్లాడవు, అవేం నాలెడ్జ్ఫుల్ కావు. వాటిని వర్ణన చేయండి, చెప్పండి, మీ లోపల నుండి ఎలాంటి వృక్షం వస్తుంది, ఏ రంగు ఉంటుంది అంటే అవేం చెప్పలేవు, అవి మాట్లాడలేవు. కానీ ఈ బీజం వర్ణించగలుగుతుంది అంటున్నారు. అన్ని విషయాలు మీరు అర్థం చేసుకుంటున్నారు. ఈ అనంతమైన వృక్షం గురించి ఎవ్వరికీ తెలియదు. మీరు అనన్యమైన పిల్లలే తెలుసుకుంటున్నారు, అది కూడా నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా. బాబా అర్థం చేయిస్తున్నారు, మాయ చాలా ప్రబలమైనది, చాలా పవర్ఫుల్ గా ఉంది. కొంత సహించుకోవాల్సి వస్తుంది కూడా. ఎంత పెద్ద పెద్ద వికారాలు ఉన్నాయి. మంచి మంచి సేవ చేసేటువంటి వారికి కూడా నడుస్తూ నడుస్తూ మాయ దెబ్బ ఎలా తగులుతుంది అంటే ఒక్కసారిగా పడిపోయామంటారు. ఇంకా మెట్లు పైకి ఎక్కుతూ ఎక్కుతూ క్రిందకి జారుకుంటారు. ఈ విధంగా పిల్లలకు ఆట ఆడిస్తారు కదా. మరి వైకుంఠపాలి ఆటలో ఎలా అయితే పైకి ఎక్కుతూ ఎక్కుతూ మెట్లు ఎక్కుతారు, నిచ్చెన ఎక్కుతారు, మళ్ళీ ఒక్కసారిగా పాము మింగేసి క్రింద పడేస్తుంది అని
చూపిస్తారు. అలా బాబా అంటారు, పిల్లలు మాయ దెబ్బ తగలడంతో క్రిందకి వెళ్ళిపోతారు, కానీ జాగ్రత్తగా ఉండాలి. దండన అయితే తప్పకుండా లభిస్తుంది, పడిపోయిన వాళ్ళకి శిక్ష తప్పదు. బాబాతో ప్రతిజ్ఞ చేస్తారు, బ్లడ్తో కూడా రాసి ఇస్తారు, మళ్ళీ మాయమైపోతారు. బాబా పక్కా చేయించడానికి చూస్తారు కూడా, యుక్తులను కూడా పిల్లలకు వినిపిస్తారు. అయినా కూడా మళ్ళీ బాబా చేయి వదిలి ప్రపంచం వైపే వెళ్ళిపోతారు. ఎంత సహజంగా అర్థం చేయిస్తున్నారు. ప్రతి పాత్రధారి తన పాత్ర యొక్క స్మరణ చేసుకోవాలి. అప్నా పార్ట్ కోయి భూల్ తోడీ సక్తా హై. తన పాత్రను ఎవరైనా మర్చిపోగలుగుతారా? బాబా అయితే రోజు రోజు విభిన్న రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు కూడా అనేకులకు అర్థం చేయిస్తూ ఉన్నారు. అయినా కూడా ఏమంటారు? మేము బాబా సన్ముఖంగా వచ్చాము అంటారు. బాబాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రోజు మురళి నడిపిస్తూ ఉంటారు. బాబా నిరాకారుడు, నామరూప దేశ కాలాలైతే లేవు కదా, అయినా మరి మురళి ఎలా వినిపించగలుగుతున్నారు? రైటేనా నామరూప దేశ కాలాలు లేవు అని చెప్పడం? భక్తి మార్గంలో చెప్పుకుంటున్నారు కదా అలా. మరి బాబా అంటున్నారు, నిజంగా లేకపోతే మురళి ఎలా వినిపిస్తారు? వండర్ అనిపిస్తుంది కదా. వారికి నామముంది, రూపముంది, దేశముంది, కాలముంది, అన్నీ ఉన్నాయి. మనుషులకు అర్థం కానంత మాత్రాన లేవని చెప్పడమేనా? తప్పు కదా. మరి భగవంతుడు ఒక అస్తిత్వం కలిగి ఉన్నారు. భగవంతుని యొక్క స్థిరమైన స్థానం ఒకటి ఉంది, అది వారికి తెలియదు. దిల్ హోతా హై ఐసా బాప్ వర్షా దేనే ఆయే హే ఉన్సే మిలే. ఎవరికైతే పక్కాగా జ్ఞానం అర్థమవుతుందో, మంచిగా అర్థం చేసుకుంటారో, వాళ్ళకి మనసులో ఇటువంటి వారసత్వం ఇచ్చే తండ్రిని నేను వెళ్ళి కలుసుకోవాలి, నేను ముందు కలుసుకోవాల్సిందే అని అనుకుంటారు. ఈ పరిచయంతో వచ్చి కలుసుకుంటే బాబా నుండి జ్ఞానరత్నాల ధారణ చేయగలుగుతారు. శ్రీమతాన్ని వారు పాటించగలుగుతారు. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేసి సంతోషంతో గద్గదం అవుతూ ఉండాలి. వండర్ఫుల్ జ్ఞానం మరియు జ్ఞానదాతని స్మరించుకుంటూ జ్ఞాన డాన్స్ చెయ్యాలి. సెకండ్ పాయింట్, తన పాత్రను స్మరించుకోవాలి, ఇతరుల పాత్రను చూడకూడదు. మాయ చాలా శక్తిశాలిగా ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. స్వ ఉన్నతిలో నిమగ్నం అవ్వాలి. సేవ యొక్క అభిరుచి పెట్టుకొని ఉండాలి. वरदान, अच्छाई पर प्रभावित होने के बजाय उसे स्वयं में धारणा करने वाले परमात्मा स्नेही भव. మంచితనంతో ప్రభావితం అవ్వడానికి బదులుగా దాన్ని స్వయంలో ధారణ చేసేటువంటి పరమాత్మ స్నేహి భవ. ఎవరిలోనైనా మంచితనాన్ని చూసినప్పుడు ఆ మంచితనాన్ని చూసి ఆ వ్యక్తి పైన ప్రభావితం అవ్వడానికి బదులుగా వారిలో ఏ మంచి ఉందో ఆ మంచిని నేనెందుకు ధారణ చేయకూడదు అని స్వయంలో ధారణ చేసి పరమాత్మ స్నేహిగా కావాలి. వివరణ, ఒకవేళ పరమాత్మ స్నేహిగా అవ్వాలనుకుంటే దేహాభిమానం కారణంగా ఉత్పన్నమయ్యే ఆటంకాలన్నింటినీ చెక్ చేసుకోండి. కొందరు పిల్లలు అంటారు, వీళ్ళు చాలా మంచివాళ్ళు, వీళ్ళైతే చాలా మంచివారు అని, కాబట్టి కొద్దిగా వారి పట్ల దయ కలుగుతుంది అంట. కొందరికి కొందరి శరీరంతో ఆకర్షణ కలుగుతుంది, కొందరికి కొందరి గుణాలు విశేషతలతో ఆకర్షణ కలుగుతుంది. కానీ ఆ విశేషత లేక ఆ గుణమును ఇచ్చిందెవరు?
ఎవరైనా బాగున్నారు, మంచిగా ఉన్నారు అంటే ఆ మంచితనాన్ని భలే మీరు ధారణ చెయ్యండి, కానీ ఆ మంచితనానికి ప్రభావితం అయిపోకండి వ్యక్తి పైన. అతీతంగా మరియు బాబాకు ప్రియంగా కండి. ఇటువంటి ప్రియమైన అనగా పరమాత్మ స్నేహి పిల్లలే సదా సురక్షితంగా ఉంటారు. స్లోగన్: साइलेंस शक्ति को इमर्ज करो तो सेवा की गति फास्ट हो जाएगी. సైలెన్స్ శక్తిని ఇమర్జ్ చేయండి, అప్పుడు సేవా గతి ఫాస్ట్ గా జరుగుతుంది. సైలెన్స్ శక్తిని ఇమర్జ్ చేయండి, అప్పుడు సేవా గతి ఫాస్ట్ గా జరుగుతుంది. ఈరోజటి స్వమానము: నేను పరమాత్మ స్నేహిని. పరమాత్మ స్నేహి. అందరిలో మంచితనాన్ని మనం చూసి ధారణ చేయొచ్చు, కానీ ప్రభావితం అయిపోకూడదు. ప్రభావితం అవ్వడం అంటే ఆకర్షింపబడటం. ఇంకా మన మధ్యలో బాబా ఉండరు. ఆ వ్యక్తిలోని మంచితనము, ఆ వ్యక్తి యొక్క గుణాల వర్ణన, ఆ వ్యక్తితోనే మనసు లింక్ అయిపోయి ఉంటుంది. కానీ గుణాలను చూసి గుణదాత గుర్తు రావాలి మనకి. మనం కూడా ఆ గుణాలని ధారణ చెయ్యాలి. అలా రోజంతలో మనము పరమాత్మ స్నేహిని, నేను పరమాత్మ యొక్క స్నేహిని, ఇదే అభ్యాసం చేద్దాం. ఓం శాంతి.